ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన మల్డోవా. సో అంతర్జాతీయ సౌర కూటమి ఏదైతే ఉందో సో దానిలో ఇంకొక కంట్రీ మల్డోవా అనేటువంటి ఒక కంట్రీ జాయిన్ అయింది. సో క్వశ్చన్స్ రావచ్చు. ఇటీవల డిసెంబర్ 2024లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో సభ్యత్వం పొందినటువంటి దేశం ఏది రావచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మల్డోవా అనేటువంటి ఒక దేశం. అర్థమైందా? సో నెక్స్ట్ అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి కొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అండి. ఏ అంశాలు అంటే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది ఏర్పాటు అవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే భారతదేశం. సో భారతదేశం యొక్క అభ్యర్థన మేరకు ఐఎస్సి అనేటువంటిది ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకుంటే ఎక్కడ ఉంది అంటే గురుగ్రామ్. సో ఇండియాలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుగ్రామ్ అనేటువంటి ఒక ప్లేస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీని యొక్క ప్రెసిడెంట్ కంట్రీగా మనం చూసుకుంటే స్టిల్ ఇండియానే ఉంది. రెండవసారి ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి దేశం ఇండియా. వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి దేశం ఫ్రాన్స్ దేశం.